ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి. ప్రభు ఏ జామున వచ్చునో ఎవరికీ తెలియదు. ఒక ఆత్మీయుడి జీవితం ఈ 4 జాములు ఒక ఆత్మీయుడి జీవితంలో కలగలిసి కనపడతాయి. మొదటి జాము పేరేం చెప్పాడు దేవుడు? ప్రొద్దుగుంకినప్పుడు. దేవుని హృదయానుసారుడండి, దేవుని మనస్సు ఎరిగినవాడు, దేవుని ఆలోచన ఎరిగినవాడు. ఇటువంటి వాడి జీవితంలో మిద్దె మీదకి, రాజనగర మిద్దె మీదకి ఎక్కితే అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనపడిందట. దూతలను పంపించి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశారు. దావీదు జీవితంలో మొదటి జాము స్టార్ట్ అయింది, శోధన స్టార్ట్ అయింది. నిజమైన శోధన ఏంటని నేను చెప్పిన, దేవునికి నీకు ఉన్న సత్సంబంధాన్ని తెంచేయడానికి రావటమే అది నీకు శోధన. వాక్యానికి నీకు ఉన్నటువంటి బంధాన్ని అపవాది తెంచేయాలని చూస్తున్నాడే, అదే శోధన.